89వ కీర్తన 9వ వచనము. సముద్రపు పొంగు ననుచువాడవు నీవే. ఏమని వ్రాయబడి ఉంది? సముద్రపు పొంగు ననుచువాడవు నీవే అని వ్రాయబడి ఉంది. అయితే ఈ యొక్క సముద్రం, మనం సముద్రం యొక్క అలలు చూసినట్లయితే ఆ యొక్క అలలు ఎక్కడి వరకు రావాలో అక్కడి వరకు వచ్చి ఆగిపోతాయి. ఎప్పుడైనా మీరు గమనించినరా? సముద్రపు యొక్క అలలు వాటిని దాటి, అంటే ఎక్కడి వరకు రావాలో అక్కడి వరకు రాకుండా దానికి మించి వచ్చినట్టు మీరు ఎప్పుడైనా గమనించినరా? చూడకుండొచ్చు. ఎందుకంటే దేవుడు ఈ యొక్క భూమిని సృష్టించినప్పుడే ఆ యొక్క అలలు ఎక్కడి వరకు వచ్చి ఎక్కడ ఆగిపోవాలన్నది దేవుడు ఆల్రెడీ అక్కడి వరకు వచ్చి ఆగిపోవాలన్నది దేవుడు సృష్టించిండు. దాని తర్వాత అక్కడ ఆగిపోవడం, లేదా అవి ఎక్కడి వరకు వచ్చి ఆగి తిరిగి వెళ్ళిపోవడం కూడా జరుగుతుంది. అవునా? అయితే ఈరోజు నీ జీవితంలో కూడా సముద్రపు పొంగు లాంటి అలలు నీ జీవితంలో ఉన్నాయేమో. అంటే నీకు ఎన్నో కష్టాలు ఉండిండొచ్చు. నీ హెల్త్ బాగలేదేమో, ఫైనాన్సెస్ బాగలేవేమో, నీతో ఉన్నటువంటి వారు నిన్ను ప్రేమిస్తలేరేమో, ఏదైనా ఉండిండొచ్చు. ఈ యొక్క సముద్రపు పొంగుని అణచినటువంటి దేవుడు, ఈ యొక్క సముద్రపు యొక్క అలల్ని ఎక్కడి వరకు రావాలో అక్కడి వరకు వచ్చి తిరిగి వెళ్ళిపోయేటట్టు పెట్టినటువంటి దేవుడు, మరి నీ యొక్క అలల్ని దేవుడు అణచివేయలేడా? నీ యొక్క అలలు ఈరోజు ఎక్కడైతే ఉన్నాయో, ఎక్కడి వరకు వచ్చి అయితే నీ అలలు ఆగినాయో, అంటే నీ పరిస్థితులు ఆగినాయో, అవి వాటిని మించి ఇక ముందుకు సాగవు. అవి తిరిగి వెనక్కి వెళ్ళిపోవాల్సిందే. మార్కు సువార్త 5వ అధ్యాయము 39వ వచనము. అందుకు ఆయన లేచి గాలిని గద్దించి నిశ్శబ్దమై ఊరకుండువని సముద్రముతో చెప్పగా గాలి అణిగి మిక్కిలి నిమ్మలమాయను. ఏమైందంట? దేవుడు లేచి, అంటే ఆ పై వచనాలు మనం చూసినట్లయితే ఆ దేవుడు తన శిష్యులతో దోణిలో ఉంటాడు. అయితే సముద్రం యొక్క అలలు ఆ యొక్క దోణిలో వచ్చి నిండిపోతుంది అనమాట. అప్పుడు దేవుణ్ణి ఆ శిష్యులు వచ్చి లేపుతారనమాట. లేపి ఏమంటారు అంటే, దేవునితో అంటారు వారు లేపి, బోధకుడా, మేము నశించుచున్నాము, నీకు చింత లేదా అని అడుగుతున్నారు దేవుణ్ణి. దేవుడు లేచి ఏమంటాడు? ఆ యొక్క గాలిని దేవుడు నిశ్శబ్దము ఊరకుండుడి అన్నప్పుడు ఆ యొక్క సముద్రముతో దేవుడు చెప్పగానే ఆ యొక్క సముద్రము మిక్కిలి నిమ్మలమైందంట. అంటే ఆ యొక్క గాలి, ఆ యొక్క సముద్రం మీద వేస్తున్నటువంటి ఆ యొక్క గాలి మిక్కిలి నిమ్మలమైందంట. అయితే దేవుడే ఒక గాలితో మాట్లాడినప్పుడు, ఆ యొక్క సముద్రం యొక్క గాలితో మాట్లాడితే ఆ యొక్క గాలియే నిమ్మలమైపోయినప్పుడు దేవుడికి నీ పరిస్థితి ఎంత? దేవుడు నీ పరిస్థితిలో నీతో మాట్లాడని ఎందుకు అనుకుంటావు? దేవుడు ప్రతి పరిస్థితిలో ప్రతి ఒక్కరితో దేవుడు మాట్లాడే దేవుడు. నువ్వు సంతోషంగా ఉంటే మాట్లాడతాడు, నువ్వు దుఃఖంలో ఉంటే మాట్లాడతాడు. ఆయనతో సహవాసం చేయండి. ఆయన మనతో మాట్లాడే దేవుడు. ఆయన మనకు వాగ్దానం ఇచ్చినటువంటి దేవుడు. నేను నిన్ను విడవను, ఎడబాయను అని చెప్పిండు దేవుడు. ఆయనతో సహవాసం చేయండి. ఆయన మాట్లాడే దేవుడు. చూడండి, దేవుడు మనతో మాట్లాడే దేవుడు గనుక దేవుడు నీతో ప్రజెంటే మాట్లాడడు. దేవుడు నీతో నీ ఫ్యూచర్లో కూడా ఏం చేయబోతున్నాడు అన్నది దేవుడు తప్పకుండా చెప్తాడు. మాతో కూడా దేవుడు చర్చ్ ఓపెన్ చేయమని దేవుడు చర్చ్ నేమ్ కూడా రివీల్ చేసిండు. సో త్వరలో మేము ఒక చర్చ్ ఓపెన్ చేయబోతున్నాము. మాకు మీ ప్రార్థనలు చాలా అవసరము. నన్ను, నా కుటుంబాన్ని మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. మా గురించి ప్రార్థించమని వేడుకుంటున్నాను. అయితే ఈ విధంగానే దేవుడు మీకు కూడా మీ ఫ్యూచర్ తప్పకుండా దేవుడు రివీల్ చేస్తాడు. చూడండి, మీ మీదికి అలలు లేచినప్పుడు మీరు దేవుని విడిచిపెట్టకూడదు. దేవునితోనే సహవాసం చేయండి. ఆ అలలు అనేవి వాక్యంలో వ్రాయబడినట్లు ఆ అలల్ని దేవుడే అణచివేస్తాడు. ఆ అలలు ఎంతవరకు రావాలో అంతవరకే వస్తాయి, కానీ అవి నిన్ను నాశనం చేయడానికి కావు. ఆ అలలు తిరిగి వెళ్ళిపోతాయి,
కానీ నువ్వు దేవునితో సహవాసం చేస్తే అది నీకెంతో దీవెనకరం. గనుక నువ్వు అలల్ని చూసి భయపడక దేవునితో సహవాసం చేయి. దేవుడు తప్పకుండా నీ అలల్ని, ఎక్కడున్న అలల్ని అక్కడి వరకే ఆపివేసి వాటిని తిరిగి వెనక్కి పంపించేస్తాడు. వాక్యంలో వ్రాయబడి ఉంది కదా, నాకు విరోధంగా రూపింపబడినది ఏదియూ వర్ధిల్లదని. మరి నీకు విరోధంగా రూపింపబడింది ఏదైనా వర్ధిల్లుతుందని ఎందుకు అనుకుంటారు? పరిస్థితిని చూసి భయపడొద్దు. ముందుకు కొనసాగండి విశ్వాసంలో. దేవుడు తప్పకుండా నీ జీవితంలో గొప్ప కార్యాలు జరిగిస్తాడు. ఆ యొక్క అలల్ని దేవుడే అణచివేస్తాడు. గాడ్ బ్లెస్ యూ.